అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇవాళ శ్రీ సిద్ధి వినాయక టెంపుల్‌ని ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాను. ఈ టెంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రేజింతల్ అనే గ్రామంలో ఉంటుంది. జహీరాబాద్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్ గురించి చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెంపుల్ జైరాబాద్ నుండి బీదర్కి వెళ్ళే దారిలో మధ్యలో ఉంటుంది. ఇక్కడికి చాలామంది తరచుగా వస్తూ ఉంటారు. ఈ టెంపుల్కి సంకష్ట చతుర్థి రోజున ప్రత్యేకంగా గణేశుడి దర్శనం గురించి చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి భారీ సంఖ్యలో జనాలు ఇక్కడికి వస్తారు. మేము సంకష్ట చతుర్థి రోజున ఇక్కడికి వచ్చాము. మేము చిన్నప్పుడు సంకష్ట చతుర్థి రోజున వెళ్ళేవాళ్ళము. అప్పుడు ఇక్కడ ఇంత ఖాళీగా ఉండేది కాదు. ఫుల్‌గా జనాలు ఉండేవాళ్ళు. అసలు దర్శనం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు చాలా ఈజీగా దర్శనం అవుతుంది. సంకష్ట చతుర్థి మంగళవారం రోజున ఉన్నప్పుడు ఇక్కడికి జనాలు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఇంకా మేము దర్శనం చేసుకోవడానికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైన్స్ అన్నీ అక్కడ అంతా జనాలు ఉంటారనమాట. మంగళవారం రోజున సంకష్టార చతుర్థి వస్తుంది కదా! అప్పుడు ఆ టైంలో అయితే ఫుల్‌గా జనాలు ఉంటారు. ఇక్కడ అంతా ఫుల్‌గా నిండిపోతారసలు. ఇక్కడ చాలా దట్టమైన అడవి ఉండేదంట. 220 సంవత్సరాల నుండి ఇక్కడ గణేశుడికి పూజలు నిర్వహిస్తున్నారు. కాలినడకన శివరాం జోషి అనే వ్యక్తి పుణ్యక్షేత్రాలు దర్శించు వెళ్తున్న సమయంలో రేజింతల్‌కి చేరుకోగానే చాలా ప్రశాంతత కలిగినందువలన దీంతో ఆయన చాలా కాలం తపోదీక్షలో గడిపారు అన్నమాట ఇక్కడ. ఆ సమయంలో సిద్ధివినాయకుడు తన ఉనికిని శివరాం జోషికి తెలిపారు. దీంతో ఈ ప్రాంతమంతా వెతికి స్వయంభూ సిద్ధి వినాయకుడిని గుర్తించి అందరికీ తెలియజేశారు శివరాం జోషి. అప్పటి నుండి సిద్ధి వినాయకుడికి తరచుగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇది భారతదేశంలో దక్షిణం వైపు ఉన్న ఒకే ఒక్క గణేశుడి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మరియు ఇక్కడ విగ్రహం ప్రతి సంవత్సరం పరిమాణంలో పెరుగుతుందని చాలా గట్టిగా నమ్ముతారు. స్టార్టింగ్‌లో చిన్నగా ఉన్న ఇక్కడ విగ్రహం శతాబ్దాలుగా పెరిగిందని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ఇక్కడ విగ్రహం పెరగడం స్వయంభూగా వెలిసిన గణేశుడు దైవిక సంకేతంగా సూచించబడుతుంది. ఇక్కడ సంకష్ట చతుర్థిని చాలా ఘనంగా జరుపుకుంటారు. మేము సంకష్టార చతుర్థి రోజు వెళ్ళాం కదా! అప్పుడు జనాలు చాలా తక్కువగా ఉన్నారు. అసలు ఇంత తక్కువగా ఉండరసలు. బట్ చాలా తక్కువగా ఉన్నారనమాట. అండ్ అలాగే వినాయకుడు ఇక్కడ స్వయంభుగా వెలిసాడు అని మనం స్టోరీ ఇప్పటి వరకు విన్నాం కదా! అండ్ అలాగే ప్రతి సంవత్సరం పరిమాణంలో పెరుగుతాడు గణేశుడు ఇక్కడ అనేసి చరిత్ర ఉంది కదా మనకిక్కడ. మనం ఇప్పటి వరకు విన్న చరిత్ర అయితే కట్టుకథ అయితే కానే కాదు అసలు. నిజంగా పెరుగుతాడు పరిమాణంలో అని చెప్పేసి భక్తులు చాలామంది నమ్ముతారు. దేవుడు ఉన్నాడు అని తెలియజేయడానికి మనకి ఇంతకంటే నమ్మకం ఏం కావాలి చెప్పండి. అండ్ కొన్ని చోట్ల మనకి జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు స్వయంభుగా వెలిసాయి కదా! అలా ఆ లింగాలు అండ్ ఇక్కడ గణేశుడు ఇట్లా కొన్ని స్టోరీస్ కొన్ని దగ్గర మనకు చూస్తూ ఉంటాం కదా! అట్లా ఎన్ని వింటూ ఉంటాం మనం. ఇవన్నీ మనకు అనిపిస్తదనమాట దేవుడు ఉన్నాడు అని మనకు గుర్తు చేస్తాడనమాట దేవుడు ఇవన్నీ చూయించి. మేము చిన్నప్పుడు ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట అప్పుడప్పుడు. అంటే సంకష్ట చతుర్థి రోజు జైరాబాద్ నుండి ఈ టెంపుల్‌కి మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము ఫ్రెండ్స్‌తో. అలాగే ఇప్పుడు కూడా చాలామంది కాలేజ్ పిల్లలు అండ్ స్కూల్ పిల్లలు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌తో సరదాగా అలా ఈ టెంపుల్‌కి సంకష్ట చతుర్థి రోజు వెళ్తారనమాట నడుచుకుంటూ. మీలో ఇంకా ఎవరైనా ఈ టెంపుల్‌కి విజిట్ చేయలేదా? విజిట్ చేయలేకపోతే ఇప్పుడైతే ఒకసారి వచ్చి చూడండి. చాలా పీస్‌ఫుల్‌గా చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్‌లో అయితే. అండ్ అలాగే ఇక్కడ పులిహోర గూడా ఉంటుందనమాట. సంకష్ట చతుర్థి రోజున వెళ్తే ఇక్కడ మనకి పులిహోర పెడతారనమాట. నాకు ఈ పులిహోర అంటే చాలా ఇష్టం అసలు. అండ్ అలాగే ఇక్కడ గోమాత గూడా ఉన్నారనమాట.
గోవులని పెంచుతున్నారు ఇక్కడ. అంటే కొన్ని టెంపుల్స్‌లో మనం ఈ మధ్య చూస్తున్నాం కదా! టెంపుల్స్ దగ్గర గోమాతలను పెంచుతున్నారు. చాలా బాగా అనిపిస్తది ఈ వెదర్ చూడగానే అసలు. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. And thank you for watching this video.